ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు దురాశ ఫలితం. దండకారణ్యపు కొండ ప్రాంతంలో ఒక ఆటవిక తెగ ఉండేది. ఆ తెగలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. ఇద్దరూ వయసు మళ్ళిన వాళ్ళు. ఆ తెగకు చెందిన వాళ్ళు ఏది చెయ్యాలన్నా వీళ్ల సలహా తీసుకుని మరీ చేసేవాళ్లు. అందువల్ల వాళ్లకు లాభించేది. అన్నదమ్ముల సలహా పొందినప్పుడల్లా ఆటవికులు వాళ్లకు చిన్న చిన్న కానుకలిచ్చుకుంటూ ఉండేవాళ్లు. ఈ కానుకలతో ఆ అన్నదమ్ములకు సుఖజీవనం జరగటం సాధ్యం కాదు. అయినప్పటికీ వారికే కొరత ఉండేది కాదు. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ కొండలకేసి వెళ్లి వస్తుండేవాళ్లు. ఎక్కడికి వెళ్లేవాళ్లో ఏం చేసేవాళ్లో ఎవరికీ తెలియదు. ఆ అన్నదమ్ముల వద్ద తంగడు అని ఒక అనాథ శిశువు వాళ్ల తెగకు చెందినవాడే పెరుగుతూ ఉండేవాడు. వాళ్ళు తమకు కావలసిన చిన్న చిన్న పనులు వాడి చేత చేయించుకుంటుండేవారు. వారి ప్రయాణాల రహస్యం తంగడికి కూడా తెలియదు. ఇలా ఉండగా అన్నదమ్ములలో చిన్నవాడు కొద్ది రోజులు జ్వరం వచ్చి చనిపోయాడు. అది మొదలు పెద్దవాడికి కష్టాలు పట్టుకున్నాయి. గాలివానకు ఇల్లు కూలిపోయింది. తమ్ముడు బతికుండగా అయితే క్షణంలో ఇంకా పెద్ద ఇల్లు వెలిసేది. కానీ అన్న ఆ కూలిన ఇంటిని బాగు చేసుకోవటానికి శక్తి చాలని వాడులాగా కనపడ్డాడు. గాదెలో గింజలు అడుగంటాయి. అటువంటి పరిస్థితి వెనక ఎన్నడూ లేదు. 3 పూటలా సుష్టుగా తినే తంగడికి తిండి కూడా సరిగా అమరటం లేదు. వాడు తాత ముఖాన తరచూ విషాదఛాయలు చూసేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు తాత తంగడితో, ఒరేయ్ తంగా, ఇది విను. నీకొక రహస్యం చెబితే ఎవరితోనూ చెప్పకుండా దాయగలవా అన్నాడు. ఎందుకు దాయను తాత అన్నాడు తంగడు. సరే, ఈ రాత్రికింత అన్నం మూట కట్టు. మనం రేపు ప్రయాణం మీద పోవాలి అన్నాడు ముసలివాడు. మర్నాడు ఉదయమే ఇంటికి తాళం పెట్టి ఆవు పాలు పితికి మేత వెయ్యమని పొరుగింటి వాళ్లకు చెప్పి ఇద్దరూ నందికొండకని బయలుదేరారు. సంచిలో ఏవో సరుకులు పెట్టుకొని చేతికర్ర తాటించుకుంటూ ముసలివాడు ముందు నడుస్తుంటే తంగడు ఒక చేతిలో జొన్న రొట్టెల మూట, రెండో చేతిలో చిన్న బరిసే పట్టుకొని వెనక నడిచాడు. నందికొండ దిగువన ఉన్న అరణ్యంలోకి ఇద్దరూ ప్రవేశించి చెట్ల మధ్యగా కొండ ఎక్కుతూ సాయంకాలం అయ్యేసరికి ఎన్నో మైళ్లు నడిచి ఒక గుహను చేరుకున్నారు. కొండమీది నుంచి గుహకు అడ్డంగా లతలు పాకుతూ ఉండటం చేత అక్కడ గుహ ఉన్నట్టు కూడా చప్పున తెలియటం లేదు. ఆ రాత్రికి వాళ్ళిద్దరూ గుహద్వారం వద్ద ఆహారం తిని పడుకొని నిద్రపోయారు. మర్నాడు తెల్లవారుతూనే ముసలివాడు తంగణ్ణి తన వెనకనే రమ్మని గుహలోకి దారితీశాడు. వాళ్ళు లోపలికి వెళ్లటానికి సన్నని రంధ్రం గుండా దేకుతూ వెళ్లవలసి వచ్చింది. కాని లోపలికి వెళ్ళాక గుహ ఎత్తుగాను విశాలంగానూ ఉంది. అయితే లోపల కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి. ముసలివాడొక మైనం వత్తి తీసి వెలిగించి దాని వెలుగులో ముందు నడిచాడు. తంగడు తాత వెనుకగా నడిచాడు. గుహలోకి చాలా దూరం వెళ్ళాక ముసలివాడు మైనం వత్తిని ఒక రాయి మీద నిలబెట్టి, ఒరేయ్ తంగా, నేనిప్పుడొక గొప్ప గారడి చేయబోతున్నాను. నువ్వు నాకు సహాయం చెయ్యాలి. అది వరకు నా తమ్ముడి సహాయం చేసేవాడు. నువ్వు వాడి పనే చెయ్యాలి అన్నాడు. తంగడికి గుండె గుబగుబలాడింది. కాని చేస్తానన్నట్టు తల ఆడించాడు. ముసలివాడు సంచి తెరిచి అందులో నుంచి ఒక ఇనుప బొచ్చే, చిన్న సొరకాయ బుర్ర, ఆకుపచ్చని నూనె గల ఒక సీసా, అతి విచిత్రంగా ఉన్న పొడుగుపాటి చెట్టు వేరు పైకి తీశాడు. వాటిని చూసి తంగడు దడుచుకున్నాడు. ఆ వేరు వాడికి మరీ భయంకరంగా కనపడింది. అది ఏ చెట్టు వేరో వాడు ఊహించలేకపోయాడు. ముసలివాడు ఇనుపబొచ్చేలోకి సొరబుర్రలో నుంచి నల్లని పొడి కొంత పోశాడు. తర్వాత వేరు నుంచి కత్తితో సన్నని చక్రాలనేకం తరిగాడు. ఒక చక్రం తీసి మైనం ఒత్తి జ్వాలలో అంటించాడు. సురసురా మండే ఆ చక్రాన్ని బొచ్చెలోకి నల్లని పొడిలో వేశాడు. వెంటనే బొచ్చెలో నుంచి ఆకుపచ్చగాను నీలం రంగుగాను జ్వాలలు లేచాయి. 1 అన్నాడు ముసలివాడు. బొచ్చెలోని జ్వాలలు తగ్గిపోయే సమయానికి 2 అంటూ ముసలివాడు ఇంకొక చక్రాన్ని బొచ్చెలో వేశాడు. జ్వాలలు మళ్లీ లేచాయి. ఈ విధంగా 4-5 చక్రాలు మంటలలో ఒకటి కాలినాక మరొకటి వేసి ఈ పని చేయగలవా అని తంగణ్ణి అడిగాడు. చేయగలను తాత అన్నాడు తంగడు ధైర్యంగా. ముసలివాడు వేరు నుంచి మరి 10 చక్రాలు తరిగి ఇది ఒక్కొక్కటే మంటల్లో వెయ్యాలి. ఒకటి కాలటం పూర్తి కావస్తుండగా మరొకటి వెయ్యాలి. చక్రాలు కాల్చేటప్పుడు 1, 2, 3 అని 10 దాకా గట్టిగా పైకి అనాలి. ఈ లోపల నీకేం కనపడినా నేనేం చేసినా గమనించకు. నీ పని నువ్వు చేసుకుంటూ పోవాల్సిందే. తెలిసింది కదూ అన్నాడు. తంగడు తల ఆడించాడు. ముసలివాడు, నేను ముసుగు కప్పుకునేదాకా ఆగి ఆ తరువాత ప్రారంభించు అని చెప్పి చేతికర్ర ఒక పక్కగా పెట్టి సీసాలో ఉన్న నూనె కొంచెం తాగి కంబళి నెత్తినిండా కప్పుకొని ఏవో మంత్రాలు గొణగసాగాడు. కొంచెం సేపటికి తంగడు తల ఎత్తి చూస్తే తాత లేడు. తాత బట్టలు గొంగలి నేలపైన కుప్పగా పడి ఉన్నాయి. వాటి కింది నుంచి ఒక ఆకుపచ్చని పాము బయటికి వచ్చింది. తంగడు కెవ్వున అరిచి చాలా దూరం పారిపోయాడు. తంగా, ఇలా రా అని తాత కేక వినిపించింది.
తంగడు భయపడుతూ యథాస్థానానికి వచ్చాడు. ముసలివాడు పట్టరాని ఆగ్రహంతో నానా తిట్లు తిట్టి, నేనేం చెప్పాను? ఏం చూసినా పట్టించుకోవద్దని, నీ పని చేసుకుపొమ్మని చెప్పానా అన్నాడు. నిజమే, కాని ముందుగానే ఇలా అవుతుందని నాకు మాట మాత్రం చెప్పి ఉండవలసింది తాత. సరే, ఈసారి చూసుకో అన్నాడు తంగడు. వాడన్న మాట నిలబెట్టుకున్నాడు. 10 చక్రాలు తీసుకొని ఒక్కొక్కటే మంటలో వేస్తూ ఒక కంట తాత చేసేదంతా కనిపెడుతూనే ఉన్నాడు. ముసలివాడు ఏవో మంత్రాలు చదివి పాముగా మారిపోయి ఆ గుహలోనే ఒక చోట ఉన్న నెర్రె దగ్గరికి పాకిపోయి అందులో దూరి ఒక బంగారు నాణెం నోట కరుచుకొని వచ్చి దాన్ని ఒక చోట పడవేసి మరొకటి తీసుకురావటానికి వెళ్ళాడు. ఈ విధంగా 10 చక్రాలు మండేదాకా ఆ పాము నాణేలు తెచ్చి మంటలు ఆరిపోయి చీకటి కాగానే తిరిగి ముసలాడుగా మారింది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తంగడు ముసలివాణ్ణి, తాత, ఇదివరకల్లా డబ్బు ఇలాగే వచ్చిందా అన్నాడు. అవునురా అన్నాడు ముసలివాడు. తంగడు ఏమిటి, ఎలాగా అని చాలా ప్రశ్నలు వేయటానికి యత్నించాడు. కాని ముసలివాడు, నీకు సంబంధించని ప్రశ్నలేవీ వెయ్యకు, ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకో, ఈ సంగతి మూడో వాడికి తెలిసిందో మనం బతకలేం. డబ్బు కోసం అందరూ ఎగబడతారు. మంత్రాలు తెలిసిన వాళ్ళున్నారని తెలిస్తే మహారాజులు బతకనివ్వరు. అందుకని జాగ్రత్త అని హెచ్చరించాడు. అది మొదలు ముసలివాడికి దారిద్ర్య బాధ పోయింది. మళ్లీ పెద్ద ఇల్లు ఏర్పడింది. సుష్టుగా తిండి అమరింది. పాత రోజులు తిరిగి వచ్చినట్టయింది. 2 ఏళ్ల పాటు తాతకు తంగడు సహాయపడ్డాడు. ఆ తర్వాత వాడికి పెళ్లి అయింది. వాడి పెళ్ళాం శోభ. అది జీడిలాంటి మనిషి. పట్టుకుంటే వదిలేది కాదు. త్వరలోనే అది బంగారం సంగతి పసిగట్టి తంగడి ప్రాణాలు తోడి వాడి చేత రహస్యం బయట పెట్టేయించేసింది. ఇది పరమరహస్యం, ఎవరికీ చెప్పకూడదు అన్నాడు తంగడు తన భార్యతో. నేనెందుకు చెబుతాను? అయితే ఈ ముసలాడిలా ఎంత బంగారమన్నా తేగలడంటావా అన్నది శోభ. తేగలడనే అనుకోవాలి అన్నాడు తంగడు. అయితే కాస్తా తెస్తాడేం? నాకు బోలెడంత ఖర్చున్నది. నాకు కొత్త బట్టలు కావాలి. ఇంట్లోకి బోలెడంత సామాను కొనాలి. ఏమిటి ముసలాడి ఉద్దేశం అన్నది శోభ. ఆమెకొక ఆలోచన తట్టింది. తన సహాయంతో తంగడు పాముగా మారి బంగారం తెస్తే పని జరిగిపోతుంది. ఆమె ఈ సూచన చేసినప్పుడు తంగడు, నూనె తాగటమైతే తేలికే గాని గొంగళి కింద దూరి ఏదో మంత్రం గొణుగుతాడు. ఆ మంత్రం రానిదే పని జరగదేమో అన్నాడు. శోభ అంత తేలికగా విడిచిపెట్టే రకం కాదు. ముసలివాడు ఇంట్లో లేని సమయంలో అతని సంచి తీసింది. భార్యాభర్తలిద్దరూ నూనె తాగి వేరు చక్రాలు తగలబెట్టి చూశారు. ఫలితం లేకపోయింది. ఈసారి గుహకు వెళ్ళినప్పుడు ముసలాడు చదివే మంత్రాలు బాగా విని కంఠస్థం చెయ్యి అన్నది శోభ తంగడితో. 1-2 సార్లు వింటేగాని ముసలివాడు చదివే మంత్రం తంగడికి పట్టుబడలేదు. ముసలివాడు ఇంట్లో లేని సమయం చూసి భార్యాభర్తలిద్దరూ మంత్రాన్ని ప్రయోగించి చూశారు. ఈసారి మంత్రం పారింది. తంగడు పాముగా మారిపోయాడు. కాని ఆ క్షణంలోనే ముసలివాడు ఇంటికి తిరిగి వచ్చాడు. పామైపోయిన తంగడికి మనిషి రూపం ఇచ్చాడు. చూడు ముసలాడా, నీ రహస్యం మాకు తెలుసు. ఇంక వెనకటిలాగా సాగదు. ఇక నుంచి బంగారం కాస్త తెచ్చి లాభం లేదు. తెచ్చిన దాంట్లో హెచ్చు భాగం మాకిచ్చేయాలి. ముసలాడివి, నీకు డబ్బుతో అవసరం లేకపోవచ్చుగాక, పడుచువాళ్లం, మాకది చాలా అవసరం అన్నది శోభ. మర్నాడు ముగ్గురూ కలిసి గుహకు వెళ్లారు. ముసలివాడు 10 చక్రాలే వేరు నుంచి తరిగాడు. ఇంకా హెచ్చుగా తరగమన్నది శోభ. ఆ మంత్రం 10 చక్రాలు మండే వరకే పనిచేస్తుందన్నాడు ముసలివాడు. అలా అయితే మమ్మల్నిద్దరినీ పాములుగా చేసి పంపించు. పాముగా మారే మంత్రం నాకూ తెలుసు అన్నది శోభ. ముసలివాడు సరేనన్నాడు. ముసలివాడు చక్రాలు ఒకటొకటిగా వేస్తూ ఉంటే భార్యాభర్తలిద్దరూ పాములుగా మారి కన్నంలో నుంచి బంగారు నాణేలు తెచ్చి ఒక కుప్పగా పోశారు. 10వ చక్రం కూడా మండి ఆరిపోయేసరికి పెద్ద కుప్పే తయారయ్యింది. కాని పాములు తిరిగి మనుషులు కాలేదు. ముసలివాడ పాములను చూసి, మీకు మనుషులుగా మారే మంత్రం తెలీదు, అయినా తొందరపడ్డారు. ఈ మంత్రం మీబోటి వాళ్లకు తెలియరాదు. నేనిక బంగారం సంపాదించలేను. నిజమే గాని ఈ బంగారం నాకు జీవితాంతం దాకా సరిపోతుంది. మీరీ అరణ్యంలో పాములుగా సంచరించి జీవితం వెళ్లబుచ్చండి అంటూ దారిపట్టాడు. 2 పాములు ఒకదాన్నొకటి చూసుకొని గుహ నుంచి బయటికి వచ్చి అరణ్యంలోకి వెళ్ళిపోయాయి.